కంగ్రాచులేషన్స్. యాక్చువల్ గా నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మీరు ఒక మంచి జెన్యున్ పర్సన్ గా బయటకు వచ్చారు. అది హ్యాపీ. కప్పు విన్నరా కాదా అనేది మనకు అనవసరం లేదు. జస్ట్ మీరు హ్యాపీగా బయటకు వచ్చారు, దానికి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నేను అడగాల్సిన క్వశ్చన్ ఏమనుకుంటున్నానంటే, ఇంతకు ముందు మేము చాలా సినిమాల్లో మిమ్మల్ని చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చూసుకుంటూ వస్తున్నాము, కానీ మీకు రానిటువంటి అవకాశాలు ఇప్పుడు వస్తున్నటువంటి చిన్న, ఇప్పుడు కోర్ట్ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళు కానివ్వండి, అలాంటి పెద్ద హిట్లు కొట్టారు. మీరు ఎందుకు ఇంకా దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నారు? అవకాశాలు రావడం వేరు, హిట్లు కొట్టడం వేరండి. అంటే ఇప్పుడు ఆ కోర్టు మూవీ చూసిన అబ్బాయి రోషన్ అనేవాడు నా తమ్ముళ్ళు లాంటివాడే, నాతో పాటు నా ఫస్ట్ సినిమాలో చేశాడు. తనకి కోర్టు సినిమా అవకాశం హిట్ అవుతుందో లేదో అబ్బాయికి తెలియదు. సో అవకాశాలు అనేది, అంటే నేను నాగార్జున గారి సినిమాల్లోనే నేను లాంచ్ అయ్యాను, కేడి అనే సినిమాతో. ఆ సినిమా ద్వారా నేను వచ్చాను. దాని తర్వాత గోల్కొండ హై స్కూల్ అనే సినిమా ద్వారా మీ అందరికీ నేను తెలిసాను. సో అది సుమంత్ గారి సినిమా. సో దాని తర్వాత ఊపిరి అనే సినిమాలో నేను యాక్ట్ చేశాను. దాంతో తమిళ అండ్ తెలుగు ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యాను. సో ఇట్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. రేపొద్దున్న మీరు ఖచ్చితంగా వెళ్ళి మేము హిట్ కొట్టామా ఫ్లాప్ కొట్టామా అని కాకుండా, మేము ఉన్నాం అనే అవైలబిలిటీలో యూట్యూబ్ ఓపెన్ చేసి చూడడం అయినా కానీ, లేదా మా సినిమాలకు వచ్చి మమ్మల్ని ప్రశంసించడం అయినా కానీ, అదే మాకు పెద్ద హిట్. ఎందుకంటే రిజల్ట్ గురించి కాకుండా మేము వెనకబడ్డామా ముందుకెళ్ళామా అనేది. ఎందుకంటే మేము ఇంకా మాకు చాలా చాలా కెరియర్ ఉంది, మమ్మల్ని తీసుకెళ్లి అందులో పడేయద్దు. అది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే అండి, ఇంకా లాస్ట్ క్వశ్చన్. బిగ్ బాస్ హౌస్ లో మీరు నేర్చుకున్నటువంటి ఒక మంచి నీతి ఏంటి? బిగ్ బాస్ హౌస్ లో అంటే మనం బయట ఉంటే చాలా విషయాల్ని గుండెల్లో పెట్టుకొని దాచుకుని ఎప్పుడో అప్పుడు బయట పెడతాం. బిగ్ బాస్ హౌస్ లో ఆ స్పేస్ ఉండదు. ఎప్పటికప్పుడు తేల్చేసుకుంటే చాలా రిలీఫ్డ్ గా ఉంటది, చాలా హ్యాపీగా ఉంటది. అండ్ అందుకనే అందులో అందరూ బాండింగ్స్ ఫేక్ అనే ఏదో అనుకుంటారు, కానీ అక్కడ మీకు రియల్ గా తెలిసిపోద్ది ఎవరు మన వెనకాల నిలబడుతున్నారు లేదనేది. అలా తెలుసుకోవడం అనేది మనకి కొన్ని విధాలుగా అడ్వాంటేజ్. ఓకే అన్న, మీకు ఫ్యూచర్ లో మంచి మూవీస్ రావాలని మేము అందరం సపోర్ట్ చేస్తాము. ఒకసారి సాయి ఛానల్ కి సపోర్ట్ చేసుకుంటాం. సాయి ఛానల్ సాయి అంటే తిను. సో సాయి ఛానల్ కి మన సాయిలందరూ సపోర్ట్ చేస్తే సరిపోద్ది. సో అందరూ కూడా అందరూ సాయి ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.